హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మాకు ఒక అక్క వంకాయ ఎండు రొయ్యలు ఎలా వండాలి లక్ష్మి. మాకు చాలా రోజుల నుంచి ఎప్పటి నుంచో రొయ్యలు మా బాబు వండమని చెప్తున్నాడు. నాకైతే వండడం రాదు లక్ష్మి, ఎట్లా వండాలి లక్ష్మి అని అడిగింది. నేనైతే నేను వండేటప్పుడు వీడియో చేసి నీకు పెడతా అక్క అని అంటే, సరే లక్ష్మి, థ్యాంక్స్ లక్ష్మి, ఒకసారి వండి నాకు వీడియో పెట్టు లక్ష్మి అని అన్నది. అప్పుడు అందుకోసం నేను వంకాయ రొయ్యల కూర వండుతాను ఫ్రెండ్స్. అవి కావాల్సిన పదార్థాలు ఏంటంటే చూపిస్తాను. ఈ అక్క కోసం ఆమెకి ఎలా వండాలో అని చెప్పడం కోసం కొన్ని వంకాయలు తీసుకున్నాం. కొద్ది వంకాయ, టమాటా, పచ్చిమిర్చి, మా దగ్గర రొయ్యలు ఉన్నాయి. ఇవి మొత్తం తలా తోక తీసి క్లీన్ చేసినాం మేము. ఇప్పుడు నేను క్లీన్ చేసి పక్కా పెట్టుకుంటా. ఎప్పుడు అవసరం అయితే అప్పుడు నేను వండుకోవడానికి. ఇవో ఫ్రెండ్స్, ఇవి నీళ్ళలో వేసి మంచి కడుక్కోవాలి. ఇక్కడ తెలంగాణలో అయితే, హైదరాబాద్లో అయితే చటాకు 50 రూపీస్ ఉన్నాయి. అదే ఆంధ్రాలో అయితే ఇవే 50 రూపీస్కి చాలా వస్తాయి. ఇవన్నీ కట్ చేసుకుంటాం. వంకాయలు ఇలా కట్ చేసుకోవాలా. ఈలోపు అవి కట్ చేసుకునే లోపల టమాటా, పచ్చిమిర్చి అన్నీ కట్ చేసుకునే లోపల మనం రొయ్యలు ఫ్రై చేసుకుందాం ఆయిల్లోని. కళాయి పెట్టుకొని ఆయిల్ పోసుకుందాం ఫ్రెండ్స్. నైట్ అయ్యింది, సరిగ్గా కనిపించట్లేదు. రొయ్యలు గోల్డెన్ కలర్లో వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయినవి ఒక చక్కగా తీసుకుని దీంట్లోనే ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటా, వంకాయలు దీంట్లోనే మగ్గుతాయి. కొద్దిసేపు మూత పెడదాం. అది వంకాయలు మగ్గిన దాకా చూద్దాం. మగ్గుతున్నాయి మొత్తం వంకాయలు మట్టికి మగ్గుతున్నాయి. ఇవి బాగా మంచిగా మగ్గాలి. కొంచెం చిటికెడు పసుపు, మనకు రుచికి తగినంత ఉప్పు, ఒకసారి ఇందులో కలపెట్టుకొని ఇంకొక 2 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి.
ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి ఫ్రెండ్స్. ఇంకేమీ వేయొద్దు మనం, ఎందుకంటే ఇప్పుడు కారం మనకి టేస్ట్కి కారం, కొద్దిగా వాటర్ పోసుకొని దీనిలో నీళ్ళు కొంచెం కొద్దిగా దగ్గరగా అయ్యేదాకా ఉడికించుకోవాలి. ఆల్రెడీ ఆయిల్లోనే వంకాయలు మంచిగా ఉడికినాయి, బాగానే ఉడికినాయి. కొంచెం లైట్గా కొద్దిగా నీళ్ళు వేసుకొని ఒక్క 2 నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకున్న తర్వాత కూర కుకింగ్ అయిపోయింది. కర్రీ వంకాయ రొయ్యలు నా కూర ఈరోజు. వంకాయ తినలేని వాళ్ళకు కూడా ఇలా వండి పెడితే చాలా మొత్తం గిన్నెలో వేసిన అన్నం మొత్తం తింటారన్న. ఇష్టపడలేని వాళ్ళందరూ పచ్చిరొయ్యలు కానీ, పచ్చిరొయ్యలు వంకాయ, పచ్చిరొయ్యలు వంకాయ, ఎండ్రొయ్యలు వంకాయ, ఇలా ఆల్మోస్ట్ ఏదో ఒకటి అలా తినలేని వాళ్ళు ఇట్లాంటివన్నీ వేసుకొని వండితే గిన్నె మొత్తం ఊడ్చి పాడుతారన్న. మీరు ఈ కర్రీ అందరికీ నచ్చితే మీరు కూడా వండుకోండి. నచ్చితే కనుక కామెంట్లో రాయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఈ కూర అందరికీ నచ్చితే కామెంట్లో రాయండి. థ్యాంక్ యూ.